ఈరోజైతే టిఫిన్ కోసం మార్నింగే పప్పు అలాగే బియ్యం నానబెట్టేసాను. ఈవినింగ్ సాయంత్రానికల్లా వీటిలను శుభ్రంగా కడిగేసుకొని నానిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మెత్తగా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక నైట్ అంతా దీన్ని పులవనివ్వాలి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదండి, బయట పెట్టి పులవనివ్వాలి. మార్నింగే చట్నీ కూడా అలాగా ప్రిపేర్ చేశాను. చట్నీకి అలా మనం నైట్ టైము పెట్టుకుంటే తేలిగ్గా ఉంటుందన్నమాట పని. పొద్దున్నే అంటే హడావుడి అయిపోద్ది కదా. కొత్తిమీర వేసి చేయండి, చాలా బాగుంటుందన్నమాట. చూడండి మార్నింగ్ పిండి అయితే చక్కగా పొంగింది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, కావాలనుకుంటే కొంచెం పంచదార కూడా వేయండి. దోశ మనకు మంచి కలర్ వస్తుందన్నమాట. నేనైతే పంచదార వేయలేదు. నాన్ స్టిక్ దాని మీద అయితే దోశలు అయితే వేసేసాను. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా, కాకపోతే ఎక్కువ కలర్ వచ్చేంతవరకు ఉంచలేదు, ఎందుకంటే పిల్లలకి లేట్ అయిపోతుంది అనేసి అలా బేగ వేసేసి బేగ పెట్టి పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తాను అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.